ఉదయాన్నే లేచి పేపర్ తీసినా లేదా సాయంత్రం ఇంటికి రాగానే టీవీ ఆన్ చేసినా మనకి సాధారణంగా వినిపించేవి చోరీలు, వీధి గొడవలు, మత్తు పదార్థాలకు బానిసైన యువత. ఇవి ఎంత సాధారణ విషయాలు అయిపోయాయంటే మనుషులు వీటిని సమస్యలుగా కూడా గుర్తించలేకపోతున్నారు. ఎవరు పుట్టుకతోనే నేరస్తులు కారు, పరిస్థితులే వారిని అలా మార్చేస్తాయి. అసలు ఏంటి ఆ పరిస్థితులు? నిరుద్యోగం, అవకాశాలు దొరక్కపోవడం, ప్రతిరోజు ఎదురయ్యే అవమానాలు, దారి లేని భవిష్యత్తు, వాటితో కూడుకున్న ఫ్రస్ట్రేషన్స్. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఖాళీ చేతులే నేరాలకు దారులు. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఒక లక్ష్యం ఉన్నవాడు ఎవరైనా తప్పుడు దారి ఎంచుకుంటాడా? అదే లక్ష్యం లేకపోతే మనసు ఖాళీగా ఉంటుంది. చెడు ఆలోచనలు అనేవి మొదలవుతాయి. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మంచి గడప దాటే లోపల చెడు ఊరంతా తిరిగి వస్తుంది. మరి దీనికి సమాధానం ఏంటి? పోలీస్ ఫోర్స్ పెంచడం, సీసీటీవీ నిఘాలు పెంచడమేనా? కానే కాదు. నేరాలను ఆపాలంటే వ్యక్తుల్ని కాదు, పరిస్థితుల్ని మార్చాలి. వారికి దారి చూపిస్తూ అవకాశాలు కల్పించి ఉద్యోగ కల్పనకు తోడ్పడాలి. ప్రతి వీధిలో గస్తీ పెంచడం కంటే ప్రతి బస్తీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి. కేవలం అక్షరాలు నేర్పించే చదువునే కాకుండా కడుపు నింపే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ని తప్పనిసరి చేస్తూ ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తో పాటు మరికొన్ని పెంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యొక్క యాజమాన్యము వారి టార్గెట్లు ఫుల్ఫిల్ చేసుకునే దానికంటే అక్కడకు వచ్చిన యువతీ యువకుల ఉద్యోగ కల్పనకు మరింత కృషి చేయాలి. చదువును మధ్యలోనే ఆపేసిన యువత యొక్క స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలి. కేవలం కౌన్సిలింగ్ ఇవ్వడం వలనో, నేరాలకు తగ్గ శిక్ష విధించడం వలనో ఈ పరిస్థితులు మారవు. నేరం చేసినప్పుడు శిక్షించడం ఎంత ముఖ్యమో ఆ నేరానికి కారణమయ్యే ఆ ఖాళీ సమయాన్ని దూరం చేయడం కూడా అంతే ముఖ్యం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఖాళీ చేతులే నేరాలకు దారులు. మీ ఫెయిర్ అండ్ ఫియరీ.